హైకోర్టులో కూడా ఏమాత్రం కూడా కోఆపరేట్ చేయకుండా వీళ్ళు ఇచ్చేస్తే మధ్యాహ్నం 12 గంటలకి కోర్టు సమావేశమైంది. రఘురామకృష్ణరాజు యొక్క రిపోర్ట్ ఇవ్వమని కోర్టు అడిగింది, కానీ వాళ్ళు రిపోర్ట్ ఇవ్వలేదు. మధ్యాహ్నం ఇవ్వాల్సిన రిపోర్టు సాయంత్రం 6 గంటలకు ఇచ్చారు. దీంతో హైకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ రఘురామకృష్ణరాజు గారిని స్వయంగా తీసుకురండి హైకోర్టుకి అని చెప్పారు. ఆయన ఇప్పటికే జైల్లో ఉన్నాడు, ఇప్పుడు మేము తీసుకురాలేమని మొరాయించారు. మరుసటి రోజు 17వ తారీఖు హైకోర్టులో విచారణ జరిగింది. ఇది ఉన్నప్పుడు వారి అడ్వకేటు వారితో కూడా మేము కూడా మాట్లాడి సుప్రీంకోర్టులో వెకేషన్ బెంచ్లో కేసు వేశారు. సుప్రీంకోర్టు ఇమ్మీడియట్ గా ఈయన్ని హైదరాబాద్లో మిలిటరీ హాస్పిటల్, ఇక్కడుండే హాస్పిటల్ పైన నమ్మకం లేక ఇక్కడ హాస్పిటల్లో మళ్ళా తారుమారు చేస్తారు, బెదిరిస్తారు. హైదరాబాద్లో సికింద్రాబాద్ మిలిటరీ హాస్పిటల్లో చేర్చారు. అక్కడ కూడా మేము వాచ్ చేస్తున్నాం. అక్కడ కూడా ఆ రోజు ఒక అధికారి పనిచేస్తూ అక్కడికి వెళ్లి అక్కడ కూడా మ్యానిపులేట్ చేయాలని ప్రయత్నం చేశారు. అది కూడా మేము పేపర్ ద్వారా మళ్ళా ఎక్కడికక్కడ లీక్ చేసి ప్రెషర్ పెట్టే ప్రయత్నం చేశాం. సభ్యతగా ఉండదని ఆ వ్యక్తి పేరుని చెప్పడం లేదు, కానీ ఆ వ్యక్తిని తీసుకొచ్చి ఎక్కడికక్కడ ఒక పవిత్రమైన దేవాలయంలో అధికారిగా పెట్టుకుని ఎలాంటి లాబీలు చేయించే పరిస్థితికి వచ్చారు. అంటే ఎంత దుర్మార్గంగా ప్రవర్తించారో అంత దుర్మార్గంగా ప్రయత్నించే పరిస్థితికి వచ్చారు. అయితే అవన్నీ చూసిన తర్వాత నెక్స్ట్ డే 3 రోజుల వరకు ఆయన ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చే పరిస్థితికి వచ్చింది. ఇది మనం అందరం ఒక్కసారి ఆలోచించినప్పుడు ఇక్కడతో ఆగలేదు కక్ష. నర్సాపూర్ లోక్సభ పరిధిలో పేద అమిరం గ్రామంలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ జరిగింది. సాక్షాత్తు ప్రధానమంత్రి గారు ఆ ఫంక్షన్కి వచ్చారు. ఈయన స్థానిక ఎంపీగా ఉండి ఈయన ఇంటికి కూడా పక్కనే 500 మీటర్లు ఉంటుంది విగ్రహావిష్కరణ. అందుకని ఈయన కూడా వెళ్లాలని చెప్పి ప్రయత్నం చేసి హైదరాబాద్ నుంచి రావడానికి ప్రయత్నం చేశాడు. కానీ ప్రయత్నం చేసి పర్లేదు వెళ్లాలి అనే ఉద్దేశంతో నర్సాపూర్ ఎక్స్ప్రెస్ లో టికెట్లు కూడా రిజర్వ్ చేసుకున్నాడు. బేగంపేటకు వచ్చిన తర్వాత దిగేశాడు. దిగి మళ్లీ అందరికి మెసేజ్ ఇచ్చారు, మాకు కూడా మెసేజ్ వచ్చింది, నేను వెళ్లడం లేదు, నేను వెళితే ఏదైతే సత్తెనపల్లి ఆ ప్రాంతం పిడుగురాళ్ళ సత్తెనపల్లిలో వాళ్ళు ఒక ప్లాన్ చేశారని తెలిసింది, అవసరమైతే భోగిని తగలబెట్టి చంపేయాలని చెప్పి ఆ వార్త తెలిసింది కాబట్టి నేను దిగేశాను, నేను పోవడం లేదని చెప్పి దిగేసి వచ్చే పరిస్థితికి వచ్చాడు. అంటే ఇవన్నీ చూస్తే ఇవి సాధ్యమా, ఇవి జరుగుతాయా అనిపిస్తుంది. కానీ వీరి విషయంలో ఇవన్నీ జరిగాయి. 5 సంవత్సరాలు ఎంపీగా ఎన్నికైన తర్వాత నియోజకవర్గానికి రాలేకపోతే కడాను రచ్చబండ పెట్టి ప్రజలకు జరిగిన విషయాలు జరిగినట్టు చెప్పి ప్రజల ఆదరణ పొందిన వ్యక్తి ఈ రఘురామకృష్ణ. అందుకే త్రిబుల్ ఆర్ సినిమా ఎంత సంచలనమో ఈయన జీవితం కూడా అంతే సంచలనం. ఇంకొక విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మామూలు వ్యక్తి అయితే ఆ ధైర్యంగా ముందుకు వచ్చేవాడు కాదు. ఒక్కసారి నేను ఎన్నోసార్లు చెప్పాను, కొంతమంది నేరస్తులు నాకు ఇది చూసినప్పుడు ఒకటి గుర్తొస్తుంది. ఇలాంటి చూసినప్పుడు ఇంకా చాలా జరుగుతున్నాయి. అవి చూసినప్పుడు నాకు ఎప్పుడు కూడా దేశంలో ఎక్కడన్నా జరిగిందా అని నేను అధ్యయనం చేశాను. ఇక్కడుండే శాసనసభ్యులు 5 కోట్ల ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. రెండోది ఆయన విషయంలోనే కాదు, నా విషయంలో కూడా జరిగిన తర్వాత
ఏదైతే నా అభిప్రాయాన్ని ధృవీకరించుకున్నాను. నేను జైల్లో ఉన్నప్పుడు నా రూమ్లో కూడా సీసీటీవీ కెమెరాలు పెట్టి నేరుగా వాచ్ చేయాలని ప్రయత్నం చేశారు ఇక్కడి నుంచి, రిమోట్ నుంచి. అదే ఈయన విషయంలో కూడా ఆయన్ని కొడుతూ టీవీలో సెల్ ఫోన్లో ఆనాటి ముఖ్యమంత్రి చూశారని వారు చెప్పే పరిస్థితికి వచ్చారు. నాకు అది ఆ రోజు నాకు నమ్మశక్యంగా అనిపించలేదు. కానీ నా విషయంలో ఎక్కడైతే నన్ను జైల్లో పెట్టారో ఆ రూమ్లో కూడా సీసీటీవీ కెమెరా పెట్టి నేను ఏ విధంగా ఉన్నానో వాచ్ చేయడానికి ప్రయత్నం చేశారన్నప్పుడు నాకు నా అభిప్రాయాలు కన్ఫర్మ్ అయినాయి. అది అయిన తర్వాత నేను చాలాసార్లు ఆలోచించాను, ఎక్కడన్నా ఇలాంటి వాళ్ళు ఉన్నారా, ఎక్కడన్నా జరిగిందా ప్రపంచంలో అని అడిగితే ఒకే ఒక వ్యక్తి దొరికాడు. ఆ వ్యక్తి కొలంబియాలో ఎన్నో ఏళ్లకు మునుపు కాదు, 1980-85 ఆ ప్రాంతంలో ఏదైతే పాబ్లో ఎస్కోబార్, అతనికి ఇతనికి కరెక్ట్గా సరిపోతున్నాయి పోలికలు, దాంట్లో ఏం అనుమానం లేదు. అతను కూడా మీరు చూస్తే కొలంబియాలో మారక ద్రవ్యాల ముఠాలకు ఎస్కోబార్ నాయకుడు. అత్యంత ధనికుడుగా, నేరస్తుడుగా, దుర్మార్గుడుగా ఎమర్జయ్యాడు. దుర్మార్గుడు అంటున్నా నేను. ప్రపంచ మార్కెట్లో 80% కోకైన్ వంటి మారక ద్రవ్యాలని తయారు చేసి సరఫరా చేసి మొత్తం ప్రపంచంలోని డ్రగ్ స్మగ్లర్గా తయారయ్యాడు. మన ఈయన కూడా చూస్తే గంజాయి వచ్చింది, డ్రగ్స్ వచ్చాయి. ఈ రోజు నేను హామీ ఇస్తున్నా, ఎట్టి పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో ఎవరైనా సరే గంజాయి అమ్మినా, గంజాయి పండించిన ఉక్కు పాదంతో ఈ ప్రభుత్వం అణిచివేస్తాం. ఒక్కరోజు మాట్లాడా? ఒక్కరోజు కనీసం ఆలోచించాడా? ఎంతమంది పిల్లలు, ఎంతమంది నాశనం అయిపోయారు గంజాయి తీసుకొని, ఎంతమంది డ్రగ్స్ కడెక్ట్ అయిపోయి ఎన్ని ఘోరాలు నేరాలు జరిగాయంటే అన్ని ఘోరాలు నేరాలు జరిగే పరిస్థితి వచ్చింది. ఆ పాబ్లో ఎస్కోబార్ అయితే 1985లో సుప్రీంకోర్టులో గెరిల్లాతో దాడులు చేపించాడు. 11 మంది న్యాయమూర్తిని చంపేశారు. ఇది ఈ ఎంపీని కూడా అదే విధంగా చంపేవారు. కనీసం ఈ దేశంలో ప్రజాస్వామ్యంలో కాస్తో కోస్తో చెక్స్ అండ్ బ్యాలెన్సెస్, కోర్టులు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొంతవరకన్నా బయటపడ్డాం. కానీ లేకపోతే ఇతన్ని ఎప్పుడో ఎలిమినేట్ చేసే పరిస్థితికి వచ్చారు. సుప్రీంకోర్టులో బుల్డోజర్తో గుర్తించారు. ఇంకా అలవాటు కాలేదు. కాబట్టి మీరు అతనికి ఇతనికి చూస్తే ఒక వ్యక్తి అతని మీద మాట్లాడాడని, మినిస్టర్ పార్లమెంట్ లో మాట్లాడాడని అతను చంపించేశాడు. ఇక్కడ అదే సంఘటనలు జరుగుతున్నాయి. ఎవరైనా సరే మాట్లాడితే, ఎదురు తిరిగితే, లేకుంటే